మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు పొంచి ఉన్నాయి కనుక అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారము, నిత్యము గోరువెచ్చని నీరు తాగడము, ఉదయము సాయంత్రము పాలల్లో పసుపు వేసుకొని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన